ఒకేసారి ఒకే ఫ్రేమ్ లో 4 బిగ్ బ్రేకింగ్ సమయం ఇది. సో వాటిని వెంటనే ఆయా విజువల్స్ తో పాటు మీ ముందుకు తీసుకొచ్చాము. సో వాటిలో మొదటి బ్రేకింగ్ విషయానికి వద్దాం. లండన్ కి చేరుకున్న ఏపీ సీఎం జగన్ దంపతులకి ఘన స్వాగతం పలికారు అభిమానులు. సెకండ్ బ్రేకింగ్, కిర్గిస్థాన్ లో భారతీయ విద్యార్థుల లక్ష్యంగా జరుగుతున్న దాడులు, ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటున్నారు అక్కడ తెలుగు విద్యార్థులు. ఇక థర్డ్ బ్రేకింగ్ విషయానికి వద్దాం. ఈసీ నుంచి అనుమతి రాకపోవడంతో తెలంగాణ కేబినెట్ సమావేశం వాయిదా పడింది. ఫోర్త్ బ్రేకింగ్, హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం దంచుకొట్టింది. ట్రాఫిక్ సమస్యలతో వాహనదారులు ఇక్కట్లు. సో ఇవి ఈ సమయానికి ఉన్న 4 బిగ్ బ్రేకింగ్ వార్తలు. వీటికి సంబంధించిన డీటెయిల్స్ లోకి వెళ్ళిపోదాం. సో లండన్ కి చేరుకున్న ఏపీ సీఎం జగన్ దంపతులు విమానాశ్రయంలో వారికి ఘన స్వాగతం పలుకుతున్న దృశ్యాలు మీరు చూస్తున్నారు. జూన్ 1న తిరిగి ఏపీకి రానున్నారు సీఎం జగన్. ఎన్నికల ఫలితాలు ఇంకా సమయం ఉండడంతో భార్యతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లారు జగన్. సెకండ్ బ్రేకింగ్, కిర్గిస్థాన్ లో భారతీయ విద్యార్థులే లక్ష్యంగా దాడులు చేస్తున్నారు. అల్లర్లలో ఎంతో మంది విద్యార్థులు చిక్కుకున్నారు. 40 మందికి పైగా విద్యార్థులున్నారు. బయటకు వస్తే కాల్ చేస్తామంటున్నారు అంటూ వారు ఆవేదన వెలిబుచ్చుతున్నారు. కిర్గిస్థానీయులు ప్రాణభయంతో అక్కడ వణికిపోతున్న దృశ్యాలు వైరల్ గా మారాయి. తమ పిల్లల్ని కాపాడాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పేరెంట్స్ వినతి పత్రాలు సమర్పిస్తున్నారు. ఇక థర్డ్ బ్రేకింగ్, తెలంగాణ కేబినెట్ సమావేశానికి ఈసీ బ్రేక్ వేసింది. ఈసీ అనుమతి ఇవ్వకపోవడంతో భేటీ వాయిదా వేశారు సీఎం. సోమవారంలోగా అనుమతి రాకుంటే ఢిల్లీకి వెళ్తామన్నారు సీఎం రేవంత్. సోమవారం మంత్రులతో కలిసి ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘాన్ని అనుమతి కోరతామన్నారు రేవంత్. ఇక 4వ బ్రేకింగ్, హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. నగరంలో పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అలర్ట్ అయింది. సో రానున్న 4 రోజులు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో 2 రాష్ట్రాల ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి.